ఆకాశవాణి వేమన యోగి నాటకం రచన శరత్ పూర్ణిమ నిర్వహణ శ్రీ సివి సూర్యనారాయణ. వేమన యోగి నాటకం. వేమా, నాయనా వేమా. పిలిచావమ్మా? అవును నాయనా. ఏమిటమ్మా? చూడు వేమా, నీ తీరే నాకు నచ్చలేదు. జాము పొద్దెక్కుతున్నా స్నానం జపం ఏమీ లేదు. అన్నకి పోనీ సాయపడతావా అంటే అది కనిపించదు. ఇలా అయితే ఎలా చెప్పు? అన్నయ్యకి నా అవసరం ఏముందమ్మా? ఎందుకు లేదు? నువ్వింకా చిన్నవాడివా చిత్తకవాడివా చెప్పు. నువ్వు ఓ ఇంటి వాడివై లక్షణంగా కాపురం చేసుకుంటుంటే ఈ పెద్ద ఘటం నిశ్చింతగా జారిపోవడానికి వీలు. నా పెళ్లికి ఇప్పుడేం తొందరమ్మా? అప్పుడే సంసార జంజాటం నాకెందుకు చెప్పు. కొన్నాళ్ళెలా ఏ బాధరబంది లేకుండా హాయిగా ఉండనిద్దు. బాధ్యతలు తప్పించుకోవడంలో హాయి లేదురా నాయన. అవి చక్కగా నెరవేర్చుకోవడంలోనే ఓ తృప్తి హాయి ఉంటాయి. అందరిలా జీవించడం ఒక్కటేనా జీవిత పరమార్థం అమ్మా? ఆ జిజ్ఞాస చాలా మంచిదత్తయ్యా. ఆ జిజ్ఞాస ఉన్నవాడు ఎప్పటికైనా మహాత్ముడై తీరతాడు. నువ్విలా వెనకేసుకు రాబట్టే వాడు రోజు రోజుకి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాడు. బాధ్యతలు అవే తెలుస్తాయి. ఇంకా చిన్నతనం కదా అత్తయ్య. 25 ఏళ్ళు వచ్చినా ఇంకా చిన్నతనమే. పోనిండి అత్తయ్య. వేమయ్యకి ఇప్పుడేమంత తొందర వచ్చింది? నువ్విలా గారాబం చేస్తుంటే ఇంకా నేనేం మాట్లాడను. ఇప్పటికే చెయ్యి దాటిపోయాడేమో అని నా బెంగ. మీరంతా బెంగ పెట్టుకునేటట్టుగా ప్రవర్తిస్తున్నాడా వేమయ్య? చెప్పమ్మా, నీకు బాధ కలిగించే పనులు నేనేం చేశాను? ఏం చేశానంటావేంరా? పైగా సంపాదన ఏమైనా ఉందా? పోనీ పాండిత్యం సంపాదించావా? జీవితం గురించి ఆలోచిస్తున్నావా? పోనీ సంసారం, సంపాదన, సంతానం ఇవేనా అమ్మా జీవితానికి పరమార్థం? పోనీ పరమార్థమైన ఆ పరమాత్ముడి పైన భక్తి శ్రద్ధలున్నాయా? చెప్పవయ్యా వేమయ్య. అమ్మగారికి ఈ విషయంలో నీ సమాధానం ఏమిటి? ఎక్కడో ఉండే పరమాత్ముడు నాకెందుకమ్మా? నువ్వు అన్నా ఉదయంలే నా ప్రత్యక్ష దైవాలు. ఈ మాటలకే ఎన్నైనా చెప్పి నా నోరు మోయిస్తావు. ఈ మాటలతో నేనేం పొంగిపోను. అందరికీ మూలం ఆ భగవంతుడు. మాదే ఉంది, మేము మనుష్య మాత్రులు. ఇవాళ ఉండి రేపు పోయేవాళ్ళం. ఆ పరమశివుడు ఒక్కడే శాశ్వతుడు. జీవులందరిలోనూ శివుడున్నాడమ్మా. ఈ వేదాంతాలకి ఎన్నైనా చెప్పవచ్చు. అందరినీ కూర్చోబెట్టి పూజ చెయ్యలేం కదా. అందుకే మీ ముగ్గురిని పూజించుకుంటాను. చాలదా? నీతో వాదించడం నా చేత కాదురా నాయన. ఆ మాట మాత్రం నిజం. వదిన, ఆలోచిస్తే నా మాటల్లో నిజం మీకే తెలుస్తుంది. మీరు ఆలోచించరు వదిన, వినేసి ఊరుకుంటారు. ఇంకా ఆలోచించడం కూడానా? తా చెడ్డ కోతి వనమంతా చెరిసిందన్నట్లు ఆలోచించడం మొదలు పెడితే నీతో పాటు మమ్మల్ని నాస్తికుల్ని చేసేయో. అనగననగ రాగం అతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు. నేనేం నాస్తికుణ్ణి కాదమ్మా. ఆలోచించిన కొద్దీ నా మాటల్లో తీపి మీకే తెలుస్తుంది. అందుకేనయ్యా మాకు నువ్వంటే భయం. నాస్తికుణ్ణి కాదంటున్నావుగా, అయితే నాతో పాటురా తీర్థయాత్ర చేసి వద్దాం. తీర్థయాత్రలు చేసినంత మాత్రాన పవిత్రం అయిపోతామమ్మా? తీర్థయాత్ర కనుచు తిరుగబోయినవాడు పామరుండు కాక భక్తుడగునే. తీర్థయాత్ర చేత దివ్యుడు కాలేడు. తీర్థయాత్రతో దివ్యుడు కాకపోతే గోళ్ళు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చుంటే వచ్చేస్తుందా దివ్యత్వం? నీ వితండవాదం మానేసి నాతో బయలుదేరు, తీర్థయాత్రలు చేసొద్దాం. నాయనమ్మ, తీర్థయాత్రలు గడుతున్నావా నాయనమ్మ? అవునమ్మా. నేను వస్తా, నన్ను తీసుకెళ్ళవు నీతో? నా బంగారు తల్లి, దానికున్న బుద్ధిలో 10వ వంతు నీకున్నా బాగుపడతావురా. ఇంత చిన్న వయసులోనే చూడెంత భక్తు. జ్యోతి, చూడమ్మా, నువ్వు నాతో రాలేవు తల్లి. నువ్వు నాతో రావాలంటే ఇంకా పెద్దదానివి కావాలమ్మా. అయితే చిన్నాన్నని తీసుకెళ్ళడానికి వీల్లేదు. చిన్నాన్న లేకుండా నేను ఒక్కదాన్నే ఉండను ఇక్కడ. నా బంగారు జ్యోతి. సరిపోయింది ఇద్దరికి. సరే, నేను మాత్రం తీర్థయాత్రలు చేసి వస్తాను. అమ్మా, ఈ వయసులో నువ్వు మాత్రం తీర్థయాత్రలు చేసి రావడం ఎందుకు చెప్పు? వృధాశ్రమ తప్ప. ఏమన్నావు? తీర్థయాత్రలు వృధాశ్రమ? కాకేమిటమ్మా, దాన ధర్మాలు చేసుకుంటూ హాయిగా ఇక్కడే ఉండొచ్చుగా. దాన ధర్మాలు చేసినన్నాళ్ళు చేశాను. ఒంట్లో ఈ కాస్త ఓపిక పోకుండానే తీర్థయాత్రలు పూర్తి చేసుకుంటే ఈ జన్మకి ఇంకేం అక్కర్లేదు. అందులోనూ కాశీకి వెళ్ళి గంగా స్నానం చేసి వస్తే చాలు.
కాశీయాత్ర చేసి గాసిపడుటే కాని మోసమగును కాని ముక్తి లేదు. పాశముడుగబోను ఫలమాయ కాశీరా. పాశం ముడుగుటం అంటే ఏంటి చిన్నాన్న? పాశం అంటే ఆశ అనే తాడమ్మా. దాన్ని విడిచిపెట్టాలి. అంటే మన వాళ్ళ మీద మనకి ఆశలు ఉండకూడదా చిన్నాన్న? మన వాళ్ళ మీద మనకు ప్రేమ ఉండవచ్చమ్మా, విపరీతమైన ఆశ కూడదు. ఏమిటో ఈ మాటలు నాకేం అర్థం కావు చిన్నాన్న. అదో వెర్రి. నా బంగారు తల్లి, నేను వెర్రివేమననేనమ్మా. అవన్నీ ఇప్పుడు నీకింతులే గాని మనం ఆడుకున్నారమ్మా. ఇంకా పసిపిల్లలతో ఆటలు పోలేదా వేమన్నా? ఈ పసివాడలోనే నాకు భగవంతుడు కనిపిస్తాడనయ్యా. ఆ మాట నీ మాత్రం కాదన్నా నావేమా. కానీ రోజంతా ఆడుతూ కూర్చుంటే ఎలా చెప్పు? నే చేయవలసిన పనులు ఏమైనా ఉంటే చెప్పనయ్యా, చిటికులో చేసేస్తాను. చిల్లర పనులు చేయటానికి కావలసిన మంది ఉన్నారు, నువ్వెందుకు? రాచకార్యాలు నా దగ్గరుండి నేర్చుకుంటే బాగుంటుంది కదా. అంతంత రాచకార్యాలు నా వల్లనే అవుతాయన్నయ్య, మీరున్నారు కదా. అత్తగారు కాశీయాత్ర చేసి వద్దాం అనుకుంటున్నారు. అవునా అమ్మా? అవును నాయనా. పోనీ వేమా, ఆ ఏర్పాట్లు నువ్వు చూడకూడదు? అలాగేనన్నయ్య. అమ్మా, నే చెబితే నీకు నమ్మకం లేదు. పోనీ ఇదిగో ఈ రాగి డబ్బు నీ కొంగు కడుతున్నాను, నీతో పాటు దీన్ని గంగలో ముంచి విశ్వనాథుని దర్శనం చేయించు. ఇది బంగారంగా మారితే జీవితం అంతా నేను తీర్థయాత్రలు చేస్తాను. పోరా, నీది మరీ చూద్దాం. వేమయ్యా, ఏమిటన్నయ్య? నవరాత్రులు దగ్గర పడుతున్నాయి. అయితే ఏమిటి? అమ్మ కూడా తీర్థయాత్రలకు వెళ్ళిపోయింది కదా. అమ్మ ఉంటే అందరికీ పనులు పురమాయించి ఏర్పాట్లన్నీ సిద్ధం చేసేది. అమ్మ తర్వాత అమ్మంతటిది వదిన ఉంది గానయ్య. మీ వదిన వల్ల ఏమవుతుంది కానీ ఈ సంవత్సరం ఆధ్వర్యం అంతా నువ్వే వహించి అపూర్వంగా జరిపించాలి. క్షమించండి అన్నయ్య, ఆ పని నా వల్ల ఏది కాదు. మరి ఏమవుతుంది నీ వల్ల? భగవత్ సేవ కూడా కష్టమే. కాకేమిటన్నయ్య, ఒక చెంప కళ్ళెదుట జనం పస్తులతో మాడి చస్తూ ఉంటే వేరొక వంక దేవుడి పేరిట పంచభక్ష పరమాణాలు. వ్యామా, అవి దేవుడు తినడుగా చిన్నాన్న, అందరికీ పంచి పెడతారుగా. బాగా చెప్పావు తల్లి. అడగని దేవుడికి అవన్నీ ఎందుకు అంటున్నాను. నీ వితండవాదం ఇంకా మానలేదన్నమాట. వితండవాదం ఎలా అవుతుందన్నయ్య? కాక తరతరాలుగా కోటాను కోట్ల జనమంతా మూఢులై దేవుణ్ణి అర్చిస్తున్నారంటావా? కాకపోతే ఏమిటో ఆలోచించండి అన్నయ్య. తోటి మనిషి బాగోగులు ఆలోచించడం మానేసి దేవుడు దేవుడు అంటూ భజనలు, ఏకాహాలు, సప్తాహాలు. వ్యామా, రాళ్లకి రత్న కిరీటాలు, మనుషుల నోట్లో మట్టి పెట్టారు. చింకిపాతకి దిక్కులేక జీవుడు ఏడుస్తూ ఉంటే దేవుడికి చీనాంబరాలు. వ్యామన, మనం బొమ్మలాట్లో బొమ్మలకి పట్టుబట్టలు కట్టి నగలు వేస్తున్నాం కదా, అయితే అది దండగేనా చిన్నాన్న? జ్యోతి, నువ్వు వెళ్ళాడుకో, పెద్దవాళ్ళ మాటలోకి రాకు. నువ్వు వీళ్ళరా జ్యోతి? నేను రాను, చిన్నాన్న దగ్గరే ఉంటాను. చిన్నాన్న మాటలు ఎంతో బాగున్నాయి. చూడు వ్యామా, తరతరాలుగా వస్తున్న ఆచారాల్ని కాదంటే ప్రజలు సహించరు తెలుసా? అందుకని ఆత్మవంచన చేసుకుంటామా? భగవత్ కైంకర్యం కూడా ఆత్మవంచనే. భగవద్భక్తి పేరిట ప్రజల్ని దోచేస్తున్నారన్నయ్య. నిలువు దోపిడి, అడ్డమైన పనులు చేసేయడం, నిట్ట నిలువు దోపిడీ ఇచ్చేయడం. జనం దేవుడికి, దేవుడి పేరుతో జనానికి మస్క. రేయ్, ఇది ఈనాడు మనం కొత్తగా పెట్టింది కాదురా, అనూచారంగా వస్తున్న ఆచారం. ఆ అనూచారంగా వస్తున్న ఆచారంలోనే చిత్తశుద్ధి ఏది అని నా సూటి ప్రశ్న. ఆకటికి తొలంగు ఆచార విధులన్నీ, చీకటికి తొలంగు చిత్తశుద్ధి. అందుకని అన్నయ్య, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలయ్య. చిత్తశుద్ధి లేదు కనుకనే శివ పూజ. అదే ఉంటే ఇంక శివ పూజ ఎందుకు? అవును తల్లి, చిన్నదానివైనా ఆలోచించదగ్గ మాట చెప్పావు. దేవుడివేం కోరడం లేదమ్మా, కాదా అన్నయ్య? రాతి బొమ్మకేల రంగైన వలువలు, గుళ్ళు గోపురములు కుంభములును, కూడుగుడ్డ తాను కోరునా దైవంబు. మరి మన బొమ్మలు మాత్రం అడిగాయా చిన్నాన్న? జ్యోతి నిన్ను ఊరుకోమని చెప్పానా? చిన్నాన్న, నాకు తెలియదు, నేను అడగకూడదా చిన్నాన్న? తప్పకుండా అడగొచ్చు తల్లి. నా ఆలోచనలకు కొత్త రూపం ఇస్తున్నావమ్మా నువ్వు. నువ్వు నా జీవిత సర్వస్వం జ్యోతి. అర్థం పర్థం లేని వెర్రిమురి సిద్ధాంతాలు కాదు కావాల్సింది. చిన్నాన్న, ఇదిగో జ్యోతిని అలా తీసుకెళ్ళు. చూడు వేమ, నలుగురితో పాటు నారాయణ. నారాయణ, నా మాటలు నీకు ఎగతాళిగా ఉన్నాయా వేమ? క్షమించండి అన్నయ్య, ఆత్మసాక్షికి భిన్నంగా ప్రవర్తించడం నా రక్తంలో లేదు. ఆత్మసాక్షి
ఆత్మసాక్షిని నమ్ముకుంటే ఆత్మీయులకు దూరం అవుతావు తెలుసా? క్షణికావేశంలో ఆత్మీయులు నన్నేమన్నా నాకు బాధలేదన్నయ్య. కానీ ఇవాళ కాకపోతే రేపైనా నా మాటల్లో నిజం అందరికీ తెలుస్తుంది. ఆ రేపే రాదు వేమయ్యా, అది చాలా దూరం తెలుసా? తెలుసు. ఎంత దూరమైనా భారమైనా నా ఆశయాల్ని మాత్రం మార్చుకోలేనన్నయ్య. ఆశయాలకేమయ్యా, లక్ష చెప్పొచ్చు. ఆచరణ కావాలి. ఆచరణ సాధ్యం కాని ఆశయాలు అనర్థాలకు మూలం. అనర్థ శంకతో ఆశయాలకు తిలోదకాలు ఇవ్వలేను. మాకు తిలోదకాలు వదిలి నీ ఆశయ సిద్ధికి ఏ పాటైనా పడు అన్నయ్య. లేకపోతే ఏమిట్రా? ఊళ్ళో ఎన్నో ఏళ్లుగా ఆర్జించుకున్న మన పరువు ప్రతిష్టలు నీ చౌకబారు సిద్ధాంతాలతో గంగపాలైపోతున్నాయి. ప్రజలందరి బాగోగులు చూడమని నా సిద్ధాంతం చౌకబారు సిద్ధాంతమా? ఇన్నాళ్ళు ప్రజలు బ్రతకలేదా? వాళ్ళకేమైంది ఇప్పుడు? ప్రజలంతా మూర్ఖపు నమ్మకాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఉద్ధరించావు. చూడు, ఎవరి నమ్మకాలు వారివి. మంచో చెడు ఏళ్ల తరబడిగా వస్తున్న నమ్మకాల్ని సమూలంగా పెరిగి వేస్తారంటే ఎవ్వరూ అంగీకరించరు తెలుసా? అందుకని వాళ్ళను శాశ్వతంగా అజ్ఞానంలో ఉంచడం న్యాయమా? ఆహా, జ్ఞానోదయాన్ని కలిగించే ప్రబుద్ధుడు ఎన్నాళ్ళకు బయలుదేరాడు. నేనేం అవతార పురుషుని చెప్పుకోలేదే. ఇంతకీ నేనేం చెయ్యాలి? వాదన అనవసరం. చిరకాలంగా వస్తున్న మన వంశ ప్రతిష్టకి మచ్చ తీసుకుని రావద్దంటున్నాను. మన వంశ ప్రతిష్టలకు మచ్చ తీసుకుని వచ్చే పనులు నేనేం చేస్తున్నాను? ఇంకేం చెయ్యాలి? ఆగమ కాకిలా పొద్దస్తమానం ఊరి మీద పడి తిరుగుతున్నావు. మన దగ్గరికి ఒకళ్ళు రావలసిన వంశం మనది, కానీ ఇంకొకరి దగ్గరికి వెళ్లాల్సిన కర్మేం పట్టిదిరా మనకి? జనసామాన్యంతో కలిసిమెలిసి బతకడం కూడా కర్మే. కాక మనకేం తక్కువరా? ఐశ్వర్యానికి లోపం ఉందా? మనిషికి కావలసింది ఐశ్వర్యం ఒక్కటేనా? మనిషిని మనిషిగా నిలబెట్టేది సంపదొక్కటే. సంపద మనిషి కనీస అవసరాలు తీర్చవచ్చు, కానీ మనిషిని మాత్రం చేయలేవన్నయ్యా. మాటకి మాట ఎదురు చెప్పటమే మనీషుల లక్షణం కాబోలు. అది కాదన్నయ్య. వ్యర్థ వాగ్వాదం అనవసరం. నువ్వింకా పసివాడివి కాదు, ప్రాజ్ఞుడివయ్యావు. ఇంటి పట్టును ఉండి వ్యవహారాలని చక్కబెట్టుకోవాలి. అవన్నీ చూసుకోవడానికి నేనెంత వాడినన్నయ్య? మీరున్నారు. అదే వద్దంటున్నా. ఆ బాధ్యతారహితత్వమే పనికిరాదంటున్నా. కొన్నాళ్ళు నా పక్కన ఉంటే ఏ వ్యవహారాలు ఎలా పరిష్కరించుకోవాలో నీకే తెలుస్తుంది. ఏమేవ్ చూడు, ఇవాళ నుంచి వేమయ్య ఇష్టం వచ్చినట్లు ఊరి మీద పడి తిరగటానికి వీల్లేదు. వ్యవహారాలని వాడికి అప్పగించేస్తాను. పాపం ఇంకా చిన్నవాడు కదండి. నీ గారాభమే వాడిని ఇంతవరకు తీసుకొచ్చింది. ఇదంతా నీ నిర్వాకం కాదు. ఇప్పుడు ఏమైందండి? ఇంకా అడుగుతున్నావా? ఇదిగో, మీ ఇద్దరికి ఇది ఆఖరిసారిగా చెప్తున్నాను. నా సంగతి తెలుసుగా. వెళ్ళండి. నాయనా వేమా ఇక్కడుండే మాట్లాడవేమిటయ్యా? పిలిచావా వదినా? ఒకసారా ఇక్కడుండే ఏమిటా పరధ్యానం? అబ్బే, ఏం లేదు వదినా, ఏదో ఆలోచిస్తున్నాను అంతే. ఏమిటి, నువ్వు ఆలోచిస్తున్నావా? అవును వదినా. ఏ ఆలోచించేటంత అవకాశం ఓపిక నీకున్నాయా అని. నేను ఆలోచించకూడదా వదినా? అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర అని నా దగ్గర నీ సంగతి. పోనీ ఏం ఆలోచిస్తున్నావో చెప్పు. అబ్బే, ఏం లేదు వదినా. అందుకే అంటారు అబద్ధం ఆడినా అతికినట్లుండాలని. ఇప్పుడే ఆలోచిస్తున్నానని ఏమీ లేదని నువ్వే అంటున్నావు. అబద్ధం కాదు వదినా. పోనీ నిజమే చెప్పు. నిన్నటి నుంచి అదోలా ఉన్నావు. ఏమిటి అసలు సంగతి? ఏం లేదు వదినా. పిచ్చి వేమన, నాతో నిజం చెప్పవయ్యా. అసలు సంగతి ఏమిటో? రొక్కం ఏమైనా అక్కడికొచ్చిందా? రొక్కం కాదు వదినా. అయితే మరేమిటి? నిన్నొకటి అడగాలని ఉంది. నువ్వేం అనుకోవు కదా? ఏమీ అనుకోను గాని అసలు సంగతి ఏమిటో చెప్పు. నిన్న నిన్న కనకాంగి. అయితే ఆ సావాసం ఇంకా మానేయలేదన్నమాట. మానేయడానికి నేనేమైనా యోగినా వదినా? యోగివైనా ఎంతో ఆనందపడేదాన్ని. కనీసం పరలోక సుఖాన్నైనా పొందుండేవాడివి. ఈ లోకంలో సుఖం లేదు గాని పరలోకంలోనా? చూడదినా, ఇహమునందు సుఖము లీడేరగా లేదు, పరమునమ్మెనేని బ్రతుకనకునే మొదట లేని సుఖము తుదినెట్లు కలుకును. ఈ లోకంలో సుఖాల్ని నిన్ను అనుభవించొద్దని ఎవరడ్డు పెట్టారు? అనుభవించు. అయితే దానికి ఇది కాదు పద్ధతి. మరి
లక్షణంగా పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడివై భార్యా పిల్లలతో ఆనందంగా గడుపు. వదినా లేదా పరమేశ్వర పద పంకజార్చనలో పదాన్ని సాధించు. వదినా అది సరే గాని ఇందాక ఏదో అడగాలన్నావు, ఏమిటో చెప్పవయ్యా. మరి నువ్వేం అనుకోకదు వదినా. ఉపోద్ఘాతం ఆపి అసలు సంగతి ఏమిటో చెప్పవయ్యా. నా దగ్గర నీకు దాపరికం ఎందుకు చెప్పు. వదినా నువ్వు అలంకరించుకున్న నగలన్నీ ఒక్కసారి కావాలి. ఆ? మళ్ళీ ఇచ్చేస్తాను. కనకాంగి అడిగిందా? అవును వదినా. అయితే నీకింకా వ్యామోహం వదలలేదన్నమాటేగా. వదినా సరే, ఒక్క ముక్కెర తప్ప నా 7 వారాల నగలు ఇస్తాను, తీసుకువెళ్ళు. ముగ్గురు కూడా కావాలని నొక్కి చెప్పింది వదినా. ఆ? అసలు స్త్రీ అందమంతా ముగ్గురిలోనే ఉంటుందట. పైగా అది పురుషుని ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుందట. ఆహా, పర్వాలేదే, పండితురాలే. మళ్ళీ వెంటనే తీసుకొచ్చేస్తాను వదినా. ఒక్కసారి నీ నగలన్నీ అలంకరించుకోవాలని సరదా పడుతోంది అంతే. వెర్రివేమ, గోడకేసిన సున్నం వెలయాలకిచ్చిన విత్తం ఒకటే తిరిగి రావటం. వెలయాలు వంశంలో పుట్టిన ఆమె ఆట వెలదే కాని వెలయాలు కాదు వదినా. అలాగా? అవును వదినా, అందులో ఏమాత్రం సందేహం లేదు. పోనీలే, నీ నమ్మకాన్ని నేనెందుకు చెడగొట్టాలి? నమ్మకం కాదు వదినా, నిజం. నేను చాలాసార్లు పరీక్షించి మరీ తెలుసుకున్న పచ్చి నిజం. నా కోసం కనకాంగి ప్రాణాలనైనా ఇస్తుంది. ప్రాణాల దాకా ఎందుకు కానీ ఓ చిన్న షరతు పెట్టి చూడు. ఆ? షరత? అవును, షరతే. అలాగే వదినా. దానికి ఆమె ఒప్పుకుంటేనే ఈ నగలు ఆమెకి ఇవ్వాలి సుమా. అలాగే అలాగే వదినా. ఎంతటి మధురానుభూతి కనకాంగి. నీ స్నేహంతో నా జీవితం చరితార్థమైందనిపిస్తోంది సుమా. మీ ప్రశంసకు పాత్రమైన నా జీవితమే ధన్యం. మీ సాంగత్యంలో ఆనందపు అంచుల్ని చూపిస్తున్నారు. ఈ జన్మకు ఈ 3వ పురుషార్థాన్ని సమూలంగా సేవిస్తే చాలు. ఏమంటావు? ద్వితీయం లేకుండా తృతీయం ఎలా? ద్వితీయం లేకుండా అంటే అర్థమే పరమార్థం అంటావా? అర్థకామాలు అన్యోన్యాశ్రయాలు. అయినా నేను ఆ అర్థంలో అనలా. మరి నాకేం అర్థం కావడం లేదు. కాస్త విడమర్చి చెబుదు. మీ వంటి పండితులకు విడమర్చి చెప్పేపాటిదాన్నా? నీ సాన్నిధ్యంలో నా పాండిత్యం అంతా వ్యర్థమైపోతోంది. పోన్లేండి, మీ పాండిత్యమే కానీ మీరు కాదుగా. నేను కాకపోవడానికి నువ్వే కారణం కనకాంగి. ఉమ్, పాషాణప్రాయమైన నా బ్రతుకులో పీయూషాన్ని చిలకరించావు. కాదు, మీలో అంతర్గతంగా నిండి నిబిడీకృతమైన అమృతాన్ని ఆస్వాదించి నున్ను కన్నా నాకు ఈ జీవితాంతం కావాలి కనకాంగి. నా మాటలు అంత తీయగా ఉంటాయా? అందులో సందేహమా? పనసతొనల కన్నా, పంచదారల కన్నా, జుంటి తేనె కన్నా, జున్ను కన్నా, జున్ను కన్నా, చెరుకు రసము కన్నా చెలిమాటలే తీపి. నవ్వులాట కనడం లేదు, నిజం. అంతేకాదు కనకాంగి, తీపికెల్ల తీపి తెలియంగా ప్రాణము, ప్రాణవితతి కన్నా పసిడి తీపి, పసిడి కంటే మిగుల పడతి మాటలు తీపి. ఈ నీ పెదవులపై దరహాసం పదిలంగా ఉంచు సుందరి. ఆహా, జీవితానికి సాఫల్యం ఇప్పుడే. ఈ నీ నీలిరంగు చీర మరో ఆకాశమైతే, ఆకాశమైతే నీ మెళ్ళో తెల్లని ఆ ముత్యాల హారం ఆకాశంలో కుండ్రంగా గుమ్ముగూడిన హంసలు పిండులా లేదు. నాకంటే ఆ ముత్యాలే పెట్టి పుట్టాయి. అంటే నీ ముత్యాల సరంలో నేనొక ముత్యాన్నైనా ఎంత బాగుండేది. ఎందుకో
నీ కంఠాశ్లేష సౌభాగ్యం నిరంతరం ఉండేది కదా. అబ్బా, జీవితాన ఈ ఒక్కరోజు చాలదు. అలా అనకు కనకాంగి. నీ మాటల్లో ఏదో అమంగళం వినిపిస్తోంది. ఈ ఒక్కరోజు ఎలా సరిపోతుంది? జీవితమంతా సుదీర్ఘమైన ఇటువంటి ఒక్కరోజు కావాలి. మీరు కవీశ్వరులు. మీ కత్తికి 2 వైపులా పదునే. అంటే ఇష్టమైతే ఆకాశానికి ఎత్తివేయను గలరు, అది కరిగిపోతే అధః పాతాళానికి త్రోయను గలరు. నన్నే అనుమానిస్తున్నావా కనకాంగి? అబ్బే, అదేం లేదు. మీ ప్రేమ కలకాలం నిలవాలనేదే నా కాంక్ష. సౌందర్యం నీ సొత్తు, అదే నాకు ఆరాధ్యం. చిరునవ్వులు చిందించే నీ మోము నన్ను అలరిస్తూ ఉంటే హరిహర బ్రహ్మాదులతో కూడా నాకు అవసరం లేదు. ఈ మాటలు ఎంతో కాలం ఉండవనేదే నా బెంగ. నీకు అనుమానం ఎందుకు వచ్చింది? మీకే మహారాజులు. రేపొద్దున్న మీ అన్నగారు వదినగారు ఓ చక్కని చుక్కని తీసుకొచ్చి ముడి వేయించేస్తే మీ 3వ పురుషార్థాన్ని ఆవిడకే మీదు కడతారు కదా అని. ఓ, ఇందాక ద్వితీయం లేకుండానా అన్న దాంట్లో ఇదే అర్థం. చూడు, తృతీయ పురుషార్థం సార్థకత భార్యతోనే అనేది ధర్మశాస్త్రకారుల పట్టింపు. అది సమాజంలో సామరస్యం కోసం సామాన్య జనులకు సంబంధించింది. నాకు వర్తించదు. ఎందుకో? నేను అతీతుణ్ణి. మోక్షానికి ధర్మార్థ కామాలు వారికి మెట్లు. మరి నీకో? మోక్షం అనేది వేరే ఎక్కడో ఉంటే కదా దానికి ఎగబరగటానికి. ఏమిటి, మోక్షం అనేది లేదా? లేదనడం లేదు, వేరే ఎక్కడో లేదు అంటున్నాను అంతే. ఇక్కడే నీతోనే నాకు మోక్షం. నేనెంత అదృష్టవంతురాలిని. అయితే పోనీ దానికైనా మొదటి అర్థంలో ద్వితీయం కావాలి కదా. అన్నట్టు మరిచాను, వదిని గారి ఆభరణాలు అడిగావు, ఆ. తీసుకొచ్చాను. ఏదో ఆశ కొద్దీ అడిగానే కానీ అరువు సొమ్ము బరువు చేటని నాకెందుకు అవి? పోన్లే, నా వేడుక్కి ఒక్కసారి అవన్నీ ధరించాలను. ఏ, అవి ధరించకపోతే నేను అందంగా ఉండనా? అలా కాదు, నువ్వు కనకాంగివి. నీ అంగాంగ సౌందర్యం ముందు కనకం వెలవెలబోతుందని నీకు ప్రత్యక్షంగా చూపిస్తానే వాళ్ళ. మీ ఉద్దేశ్యం నాకు అర్థం కావడం లేదు. చూడు, ఈ ఆభరణాలు కనకంతో మనిషి చేసినవి. నిన్ను బ్రహ్మ సృష్టించాడు. భగవంతుని సృష్టి ముందు మానవ సృష్టి ఎప్పటికైనా తలవంచక తప్పదు కదా. అయితే ఈ సత్యాన్నే నీకు ఆ నిలువుటద్దంలో చూపిస్తాను. రా, నా చేతులతో నేను అలంకరించాలి. నన్ను వారించకు. కానివ్వండి, మీ వేడుక నేనెందుకు కాదనాలి? ఏమి సౌందర్యం! పాలతో పోత పోసినట్లున్న ఛాయ, ఏ శిల్పి చెక్కలేని హొయ్యలో నవనీతాన్ని మించిన మృదుత్వం. సృష్టిలో ఇంతటి లావణ్యం నభూతో న భవిష్యతే. కనకాంగి, నా సమాధికి భగ్నం కలిగించకో. స్వామి. వేమారెడ్డి గారు, వేమారెడ్డి గారు, నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? కొంప మునిగింది బాబు. ఏమైంది? మీ అన్నగారి కుమార్తె చనిపోయిందని కబురు వచ్చింది బాబు. జ్యోతి, గాలి గాలి కలిసే గగనంబు గగనంబు, మన్ను మన్ను కలిసి మంట మంట, నీరు నీట కలిసి నిర్మలం వయ్యుండే. అభిరామయ్య, అభిరామయ్య. వేమయ్యా, రావయ్యా, రా, ఇలా కూర్చో. ఇక్కడే కాదు, అలా వీధిలో కొడదాంరా. ఒక్క గడి కూర్చో, చేతిలో పని అయిపోతుంది, వెళదాం. ఏమిటంత ముఖ్యమైన పని మీద ఉన్నావు? ఇంకేముంది, స్వర్ణం తయారు చేయడమే. ఇంటి వెనుక తీగ ఇంగిలీకమునుండ
పాదరసము కల్గ పసిడిరాదే సత్తు పొత్తు చేసి సాధింపవచ్చురా విశ్వదాభిరామ వినురవేమ. వేశ్యాభిరాముడు వేమయ్య విశ్వదాభిరాముడయ్యాడు. ఇది వేమయ్యకేమో గాని విశ్వానికే గర్వకారణం. ఈ మాట నాకెప్పుడో చెప్పావు. నువ్వు చెప్పిన ప్రకారమే చేస్తున్నా ఫలితం లేకపోతుంది. నిజమే, ఎలా ఉంటుంది? ప్రాప్తి గల్గు చోట ఫలమిచ్చు దైవంబు, ప్రాప్తి లేని చోట ఫలము లేదు. ప్రాప్తి లేక పసిడి పరమాత్ముడిచ్చునా? అది బాగానే ఉంది. మరి ఆ ప్రాప్తి కలగాలంటే ఎలా వేమయ్యా? దానికి మనం చేసే మంచి పనులే శరణ్యం. ఈ జన్మలో దాన ధర్మాలు చేస్తే వచ్చే జన్మకు భగవంతుడు మన నుదుట వ్రాస్తాడు. దైవం కేవలం నిమిత్త మాత్రం. మన పాపపుణ్యాలే మనకి శుభాశుభాన్ని చేకూరుస్తాయి. చూడభిరామయ్య, వ్రాత వెంటగాని వరమీడు దైవంబు, చేత కొలదిగాని వ్రాత రాదు. వ్రాతకు అజుడు కర్త, చేతకు తా కర్త. దైవం నిహత్య కురు పౌరుషమాత్మశక్త్యా అనే సూక్తిని ఎంత చక్కని తేట తెలుగులో చెప్పావ్యామయ్యా. నేనేం సంస్కృతం చదువుకోలేదు. వాళ్ళేం చెప్పారో నాకు తెలియదు. నాకు తోచింది నేను చెప్పాను, అంతే. ఆ చెప్పడంలోని సొగసు అంతా ఇంతానా? మనిషి గుండెలోకి సూటిగా దూసుకుపోయేట్లు చెప్పావు. కానీ ఇక్కడ ఓ చిక్కు వస్తుంది. ఏమిటా చిక్కు అభిరామయ్య? మళ్ళీ జన్మలో దారిద్ర్య బాధ లేకుండా సుఖించాలంటే ఈ జన్మలో దాన ధర్మాలు చెయ్యాలి. ఇప్పుడు ఉంటేగా చేయడానికి. పెట్టి పుట్టలేదు గనక ఈ జన్మకు లేదు, ఇప్పుడు లేదు గనక వచ్చే జన్మకి పెట్టి పుట్టలేం. మరిలా జన్మ జన్మలకి నిర్భాగ్యులంగా మిగిలిపోవడమేనా మన కర్మ? అలా బాధపడనక్కర్లేదు అభిరామయ్య. మనకున్న దాంట్లోనే త్రికరణ శుద్ధిగా ఈశ్వరార్పణ బుద్ధితో ఏ కొంచెం దానం చేసినా సద్గతులు కలుగుతాయి. ఇంచుకంతలోన ఈశ్వరార్పణమన్న పుణ్యలోకములకు పోవు నరుడు. అయితే దానం చెయ్యాలంటావు. దానాల్లో ఏ దానం గొప్పది వేమయ్యా? అన్ని దానములను అన్నదానమే గొప్ప. కన్నవారి కన్నా ఘనులు లేరు. ఎన్న గురుని కంటే ఎక్కువ లేరయ్యా. నా కళ్ళు తెరిపించావేమయ్యా. బంగారం తయారు చేసే మోజులో పడి మానవ ధర్మాన్నే మరిచిపోయాను. ఈ వేళ నుంచి నాకు నువ్వే కాదు క్షమించండి, మీరే పరమ గురువులు. బాబు బాబు, కనకాంగి చావు బ్రతుకులో ఉందట. ఉన్న పడంగా మిమ్మల్ని తీసుకురమ్మన్నారు బాబు. అవును బాబు, విషం మింగిందట బాబు. విషం మింగిందా? అవును బాబు. వైద్యుని పిలిపించలేదా? పిలిపించారు బాబు. ఆచార్యులు గారు చూసి లాభం లేదని చెప్పారు. వేమయ్య బాబుని కలవరిస్తుందట. పద వేమయ్యా, పద. కనకాంగి వచ్చారా స్వామి? మీ చేతుల్లో కళ్ళు ముద్దామని నా ఆశ. ఇక నాకేమీ అక్కర్లేదు. ఇలా ఎందుకు చేసావు కనకాంగి? నీకేం తక్కువైంది? నిన్నెవరేమన్నారు? మీరు లక్షణంగా పెళ్లి చేసుకుని బిడ్డ పాపలతో హాయిగా ఉంటే నాకు అదే చాలు. కనకాంగి, ఏం జరిగిందో స్పష్టంగా చెప్పు. త్వరగా చెప్పు కనకాంగి, లేకపోతే నా మీద ఒట్టే. అంత మాట అనకండి. మీరు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలనే నా కోరిక. చెబుతాను. ఉన్న పాటున రమ్మని మీ అన్నగారు నాకు కబురు పెట్టారు. దండాలు బాబు. ఈ వంకర దండాలు పెట్టించుకోవటానికి కాదు కబురంపింది. నా వల్ల కాగల కార్యం ఏమిటో సెలవివ్వండి. ఎందుకు పిలిపించావు ఆ మాత్రం తెలుసుకోలేవా? లేక మా నోటి వెంటే చెప్పించాలనా? క్షమించండి, మీరు చెప్పందే మీ ఉద్దేశ్యం ఎలా తెలుస్తుంది? ఈ నక్క వినయాలు, వయ్యారాలు, వగలు నా ముందు కాదు. సరే, ముక్కు సూటిగా చెబుతున్నాను. నువ్వు వెంటనే మా తమ్ముడు వేమయ్యను విడిచిపెట్టాలి. వారు నన్ను ఆదరించారు. అది నా అదృష్టంగా భావించాను. మనస్ఫూర్తిగా మనసిచ్చాను. మనసు?
వెలయాలి కూడా ఒక మనస్సు. మీరు పెద్దలు. నేను ఆ కులంలో పుట్టానేమో కానీ వెలయాలిని కాను. ఓహో, అంటే పతివ్రతా శిరోమణి అంటావు. మేం పతివ్రతలమైపోతే మీరు చూస్తూ చూస్తూ ఊరుకోగలరా బాబు? కనకాంగి, కాకూడదనేగా మీ పట్టుదల. కనకాంగి, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. తెలియబట్టే మీ మీద గౌరవం కొద్దీ వచ్చాను. ఉమ్, మా దగ్గరకు ఒకళ్ళు రావడమే గాని మేం ఒకళ్ళ దగ్గరకు వెళ్ళం. కనకాంగి, మా ఒళ్ళు మా వద్దే ఉంటుంది. మా దగ్గరకొచ్చి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకోవడం ఇతరుల పని. ఉమ్, మా వాణ్ణి వదిలేయటానికి నీకెంత కావాలి? కోరుకో. ఇవ్వడం అనేది ఇచ్చేవారి తాహతును బట్టి ఉంటుందని తమకు తెలియనిది కాదనుకుంటాను. అయితే ఇదిగో ఈ బంగారు నాణ్యాలు తీసుకుని వెళ్ళిపో. ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి. నీ మొహం వారికి ఇంక చూపించడానికి వీల్లేదు. వారే నన్ను వెతుక్కుంటూ వస్తే నువ్వెక్కడున్నది వాడికి తెలియకూడదు. దానికి ప్రతిఫలం ఇంతేనా? నేను వెలయాలివి అంటే ఇందాక పొడుచుకొచ్చింది నీకు. ఇప్పుడు మరి వెల చాలదంటున్నావు. సరే, పోనీ ఎంత కావాలో అడుగు. పవిత్ర ప్రేమకు విలువ కట్టే అర్హత ఈ ధనానికి లేదు. నువ్వెక్కడే తిష్ట వేసి మా మాన ప్రాణాలు హరించేదాకా నీకు నిద్ర పట్టేటట్టు లేదు. నేనది ఎప్పుడూ ఆశించలేదు. మీ మొగసాలలో పాదం మోపే యోగ్యత నాకే జన్మకు లేదు అని తెలుసు. ఈ భోగభాగ్యాలు నాకేమీ అవసరం లేదు. వారి అనురాగలేశమే నాకు ఈ జన్మకు చాలు. లభించిందిగా, అది లభించిందిగా. ఇక వారి జీవితంలోంచి తప్పుకో. అది కాదమ్మా కనకాంగి, నా మాట విను. నాకు కొడుకైనా మరిదైనా వేమని వ్యవహారాలన్నీ తీర్చిదిద్దుకొని పరువుగా పత్ని పుత్రులతో కాలం గడపవలసిన సమయంలో నీ వ్యామోహంలో పడి నిర్పూచీగా తిరుగుతున్నాడు. మీరు పొరపడుతున్నారు. వారి వివాహానికి నేనేనాడూ అడ్డు పెట్టలేదు. నీ తప్పు లేకపోవచ్చు, కానీ నువ్వు కళ్ళెదుట కనపడుతున్నంత వరకు అతను వేరే స్త్రీతో వివాహానికి ఇష్టపడడు. నువ్వు మరోలా అనుకోకు. నువ్వు ఈ ప్రదేశం విడిచి పెడితేనైనా వివాహానికి అంగీకరిస్తాడని మా ఆశ. అమ్మ కనకాంగి, మా వంశ గౌరవం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. అది కాపాడమని నిన్ను అర్థిస్తున్నాను. అమ్మా, నా వల్లనే వారికి కళంకం వచ్చేటట్టయితే అది నేను సహించలేను. నా ప్రాణాన్నైనా వడ్డీ మీ వంశగౌరవం కాపాడుతాను. చూడు కనకాంగి, ఆవేశంలో ఎన్ని మాటలైనా అనొచ్చు, కానీ అన్నమాట నిలబెట్టుకున్న నాడే వీటికి విలువ. ఇవి ఆవేశంలో అంటున్న మాటలు కావు. కనకాంగి, నీ ప్రాణాల్ని బలి చేస్తావా? వారి మహోన్నత వ్యక్తిత్వం ముందు నా క్షుద్రమైన ప్రాణం ఏ పాటిదమ్మా? ఇదేదో మరో ఎత్తులా ఉంది. వారకాంతల్ని నమ్మలేం. సరే చూడు కనకాంగి, నీ ఎత్తులు నా దగ్గర కాదు. ఈ ధనం తీసుకున్నట్టే తీసుకుని రహస్యంగా వ్యవహారం సాగిద్దామనుకుంటున్నావు కాబోలు. నీ ఆచూకీ తెలిసిందో నిన్ను చిత్రవధ చేయించి కాకులకి గద్దలకి వేయిస్తాను. జాగ్రత్త. మీకంత భయము అక్కర్లేదు. అంత శ్రమని ఇవ్వను. రేపటి నుంచి ఈ కనకాంగి ఎవ్వరి కళ్ళకు కనిపించదు. వస్తాను. నన్ను ఆశీర్వదించండి అమ్మా. చచ్చేవాడికి ఆశీర్వాదాలు ఎందుకో? ఏవండి, ఏమని ఆశీర్వదించమంటావమ్మా? మళ్ళీ జన్మకైనా వెలయాలి కులంలో పుట్టకుండా మీ చెల్లెలిగా పుట్టమని ఆశీర్వదించండి అమ్మా. కనకాంగి, అది చాలు. నిజంగా నీ ప్రాణాలు అర్పిస్తావా? నిండు ప్రాణాన్ని తీసుకుంటావా కనకాంగి? మరో మార్గం లేదు. నేను ఈ లోకం నుంచి వెడితేనే కానీ వారు వివాహం మాట తలపెట్టరు. సెలవు. కనకాంగి, ఎంత పని చేసావు కనకాంగి? నా ఆఖరు కోరిక తీరుస్తారా? తప్పకుండా తప్పకుండా తీరుస్తాను. నీతో పాటు పరలోకానికి పయనించేమంటావా? తీరుస్తానని నాకు ప్రమాణం చేయండి. ఇదిగో ప్రమాణం చేస్తున్నాను. మీరు వివాహం చేసుకుని గృహస్థులు కండి. మీ కీర్తి దశ దిశలా వ్యాపించాలి. కనకాంగి,
మీ కీర్తి జీవించినన్నాళ్ళు నేను మీతోనే జీవిస్తాను. ఈ జన్మకిది చాలు స్వామి, ఈ జన్మకిది చాలు. కనకాంగి, కనకాంగి. యాండి మిమ్మల్నే, యాండోయ్ మిమ్మల్నేనండి. ఆ? ఎప్పుడు మీ లోకమే మీది గాని ఇల్లు వాకిలి పట్టించుకోపోతే ఎలా? నేను పట్టించుకోకపోయినా నువ్వు పట్టుకున్నావుగా, చాలదు. చాలండి సంబడం. ఇంతకీ నే చెప్పేది వినిపించుకునేది ఉందా లేదా? వింటున్నా, చెప్పు. ఇంత వేళాకోళం అయితే ఈ సంసారం నే చేయలేను బాబు. సంసారం ఎప్పుడూ సరాగాలతో ఉన్నప్పుడే సరసంగా ఉంటుంది లక్ష్మి. అందులోనే సారమంతా ఉంది. అదే లేకపోతే సంసారం కాదు, అసారం. ఎప్పుడు సరసాలతో సరాగాలతో మునిగిపోతే మరి మొద్దో? దాన్ని గురించి చింతించే పని లేదు. చూడు, పెట్టిన రోజుల్లో నట్టడివిలో ఉన్నా వస్తుంది, పెట్టని రోజుల్లో కనకపు గట్టెక్కినా రాదు. ఓయబ్బో, ఈ వెర్రిమొర్రి వేదాంతాలకేం వేల కొద్దీ చెప్పొచ్చు. ముందు 4 వేళ్ళు నోట్లోకెళ్లే ఉపాయం చూడండి. నన్నేం చేయమంటావు లక్ష్మి? చెవులో ఇల్లు కట్టుకొని చెప్తున్నా. మరీ పూట పూటకి పరగడిపే. వేర్లు పడ్డామా, పిల్లలు ఎదుగుతున్నారా, ఏదో కొలువు చూసుకొని పని చేసుకొని మనం ఇంత తిని తర్వాత పిల్లలకింత నిర్వాకం చెయ్యకపోతే ఎలా? అన్నగారితోనే కలిసి ఉంటే ఇంత కష్టం ఉండేది కాదు కదా. ఆ మాట అంటేనే నాకు ఒళ్ళు మండుకొచ్చేది. ఆవిడ గారి దగ్గర నేను దాసీదానిగా పడుండాలా? ఏమిటా మాటలు? మా వదిన నాకు తల్లి తర్వాత తల్లి అంతటిది. మీకేమో, నాకు కాదు. నాకు తోటికోడలు మాత్రమే. నాకు తల్లి వంటిదంటే నీకు అత్తగారు లక్ష్మి. నీ తల్లి కంటే ఎక్కువది. ఏనాటికి కాదు. మేమిద్దరం సమానులం, అంతే. లక్ష్మి, ఆవిడ నిన్నేం ఆరలి పెట్టింది? ఏం పెట్టక్కర్లా. నాకంటే వయసులో కొంచెం పెద్దదైనంత మాత్రాన వాళ్ళ అడుగులకి మడుగులొత్తాల్సిన అవసరం నాకు లేదు. వారి మోచేతి కింద గంజి తాగాల్సిన కర్మ మనకేం పట్టిందండి? అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకుని కొలువు చేసి వాళ్ళ మోచేతి గంజి తాగడం కంటే అన్నా వదినలతో కలిసి కాపురం చేయడం ఆత్మగౌరవానికి అడ్డొస్తుందా? ఇది కష్టించిన సొమ్ము, అది దయాధర్మ భిక్షం. కష్టం. దాని విలువ తెలిసిన దానివైతే ఎలా మాట్లాడావు? ఇంతకీ నేనో వెర్రి వెధవని? అప్పుడు నీ మాట కాదనలేక, కాదంటే నొచ్చుకుంటావేమోనని మోహంతో బయటకొచ్చాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఆలి మాటలు విని అన్నదమ్ముల రోసి వేరుపడుచునుండు వెర్రి చెడుటు కుక్కతోక పట్టి గోదావరీతును. అనండి అనండి, కుక్కన్నా నక్కన్నా కట్టుకున్న తర్వాత తప్పుతుందా? కట్టుకుంది నేను, కట్టించుకుంది నువ్వు. పెళ్ళాం దగ్గర ఈ తెలివితాట్లు పనికి రావు. చూడు లక్ష్మి, కూలినాలి చేయడానికి తప్ప నేను ఎందుకు పనికిరాను. అది చేశాను నీకోసం, నిన్ను మెప్పించడం కోసం, కేవలం నీ తృప్తి కోసం. మహా గొప్పగా చెప్పక్కర్లా. వెనకటికి ఎవడో అన్నట్ట మీలాంటి వాడే, హాలికి కోక కొనడం ఊరికి ఉపకారం అని. ఊరికి ఉపకారం కాదు మరి? ఏమిటి? అవును, లేకపోతే ఊరి మీద పడదు. అయ్యో కర్మ, ఇంతకీ నా రాతను అనుకోవాలి. నీకేం లక్ష్మి, నీ రాతకి అద్భుతం. చంద్రబింబంలాంటి అందమైన మొహం. అది మాత్రం నిజం, చంద్రుడిలో మచ్చతో సహా. నీకు మచ్చ? మీరే నాకు మచ్చ లక్ష్మి. లేకపోతే ఇంతటి భార్య ఉన్నా మీకు జారకాంతలు కావలసి వచ్చారుగా. ఇంటి ఆలి విడిచి ఇలా జారకాంతల వెంట తిరుగువాడు వెర్రివాడు. పంట చేను విడిచి పరిగయేరిన ఎట్లు విశ్వదాభిరామ వినురవేమ. ఓ పద్యం చెప్పినంత మాత్రాన పొంగిపోవడానికి నేనేం పిచ్చి పీనుగను కాదు. లోకులకి చెప్పడానికి ఎన్నైనా నీతులుంటాయి. పాలు తాగే పిల్లి తన్నెవ్వరూ చూడటం లేదనుకుంటుందిట. మగవాణ్ణి ఎంత మాట పడితే అంత మాట అనేయడమే. మగవాడు 10 తరాలు తిన్నా తరగని ఆస్తితో కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చోవాలి. అది మొగతనం అంటే. నీతో వాదించి లాభం లేదు లక్ష్మి. ఆర్జించడానికి నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. అది నువ్వు గ్రహించలేకపోవడం నా దురదృష్టం. కూలి నాలి చేసి గులాము పని చేసి తెచ్చిపెట్టనే నీ మెచ్చు నాలు. చిక్కుపడ్డ వేళ చీకాకు పరచురా. ఏమిటి, నేను చికాకు పెడుతున్నానా? మీరు మమ్మల్ని మా బాగా సుఖపెడుతున్నారు. ఓహోహో,
దేవేంద్ర భోగాలు మీరు సమకూరుస్తుంటే మేం చికాకు పెడుతున్నాం కదూ? నేను దేవేంద్ర భోగాలు సమకూర్చడం లేదనేనా నీ దుగ్ధ? దినవెచ్చానికి దిక్కు లేదు గాని దేవేంద్ర భోగాలు. మీ పద్యాలతో మీరు కీర్తి ప్రతిష్టలు సమకూర్చుకోవచ్చు పామర జనాన్ని పోగు చేసి, కానీ అవి పట్టెడు అన్నం పెట్టలేవని మాత్రం గుర్తుంచుకోండి. వాటి వల్ల ఆనందం కలుగుతుందేమో నాకు తెలియదు కానీ ఆకలి మాత్రం చల్లారదు. చూడు లక్ష్మి, నువ్వు చెప్పిన దాంట్లో నిజం లేదనను, కానీ కేవలం ధనార్జన ఒక్కటే జీవిత సర్వస్వం కాదు. అలాని సంపాదనని కాదనడం లేదు. మనిషి ధనాన్ని ఆకర్షించుకోవడానికి ప్రయత్నించిన కొద్దీ అది దూరం అవుతూ ఉంటుంది, బ్రహ్మ పదార్థంలాగా. ఈ పోచికోలు కబుర్లకే ఎన్నైనా చెప్పొచ్చు. ఇవి పోచికోలు కబుర్లు కావు లక్ష్మి, త్రికాల సత్యాలు. సుఖం, సౌఖ్యం, భాగ్యం శాశ్వతం కాదు. వాటి కోసం ప్రాకులాడడం కంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు. మన శరీరాలు అశాశ్వతమైనవి. ఈ అశాశ్వతమైన శరీరాన్ని ఉన్నన్నాళ్ళు కాపాడుకోవాలిగా. వాటికి అశాశ్వతమైన సుఖ సంతోషాలే కావాలి. దానికి మార్గాన్ని వెతక్క తప్పదు. ఈ దుస్సహమైన దరిద్రాన్ని నేను భరించలేనండి, భరించలేను. ఊరుకో లక్ష్మి, ఊరుకో. పోనీ నన్నేం చేయమంటావో చెప్పు. మన ప్రభువు కవి పండిత ప్రియుడని, సరసుడని, రసజ్ఞుడని విన్నాను. వెళ్ళి ఆయన ఆశ్రయించండి, మిమ్మల్ని తప్పక ఆదరిస్తారు ఆయన. రాజులు మదోన్మత్తులు, వారి సేవ నరకప్రాయం లక్ష్మి. సేవావృత్తిచే లభించే పాయసం కంటే స్వచ్ఛంద వృత్తితో వచ్చే గంజే మేలు. ఆ గంజి కూడా ఠికానా లేదుగా. పోనీ ఆ ప్రయత్నం అయిందిగా. మొన్న అక్కడికి నీకోసం ఆత్మాభిమానాన్ని చంపుకుని వెళ్ళి ప్రభువుల్ని ఆశ్రయించాను. అక్కడ పండితులు, కవులు, అశేష సదస్యులు నా పద్యాల్లోని వేదాంతాన్ని వేనోళ్ల కొనియాడారు. ఏదో సన్మానం చేసి పంపారే గాని ఆ స్థానంలో నన్ను నియమించలేదు. ఆ సన్మానం కేవలం 10 రోజుల గ్రాసం. మీరు గట్టిగా ప్రయత్నించుండరు. మళ్ళీ వెళ్ళండి. ఇక నా వల్ల కాదు లక్ష్మి. పోనీ ఒక పని చేద్దామా? ఏమిటది? రాణిగారు ఎంతో దయ కలవారని, రాజుగారి కంటే కరుణ కలిగిందని విన్నాను. నేను వెళ్ళి రాణిగారితో మాట్లాడొస్తాను, మీకు ఆ స్థానంలో ఏదైనా స్థానం కల్పించమని. లక్ష్మి, ఆఖరికి ఆడదాని వల్ల బ్రతుకు తెరువు సంపాదించుకోమంటావా? అది ఆలిమాట వల్ల దాన్ని సంపాదించుకోవడం కంటే అథమత్వం లేదు. ఏ తప్పే ఉంది జరుగుబాటు లేనప్పుడు? నువ్వేమనుకున్నా సరే నువ్వు వెళ్ళి రాణిగారిని అడగడానికి వీల్లేదు. నేను వెళ్ళి తీరాలి. ఆలు మగని మాట కడ్డంబు వచ్చెనా, ఆలు కాదు నుదుటి వ్రాలు కాని, అట్టి ఆలి విడిచి అడవి నుండుట మేలు. మంచిది, అడవిలోనే ఉండలేకపోయారు. అటువంటి వారు పెళ్ళెందుకు చేసుకోవడం? పెళ్ళాం బిడ్డల్ని పస్తులతో మలమల మార్చి చంపడానికా పెళ్ళాడింది? సరే సరే, నీ ఇష్టం. అయ్యా, 3 రోజుల నుండి అన్నం లేదు బాబు. ధర్మపేబులు ఓ ముద్ద పెట్టించండి అయ్యా. రా నాయనా, రా కూర్చో, కడుపు నిండా పొచ్చాయి. పోయే పేనాలు నిలబెట్టావు. దేవుడు చల్లగా చూడాలి. నా ఆయుష్ కూడా పోసుకుపోతుకు బాబు. ఇంకొంచెం పప్పు వేసుకో బాబు, కడుపు నిండా తినవయ్యా. ఏం కావాలన్నా అడుగు. నా తండ్రి, ఇంత ఆదరంగా తిండి పెట్టిన వాళ్ళని అడగను. అమ్మా, అయ్యా, ఒంటినున్న గుడ్డ సిరిగి పీలికలైపోయింది. ఓ పాత సిరిచ్చి పుణ్యం కట్టుకోంటమ్మా. అమ్మా, ఇలా రా, ఈ 4 చీరలు ఉంచుకో. అవి చిరిగిపోయిన తర్వాత మళ్ళీ రామ్మా. ఎయ్యేళ్ళు బిడ్డ పాపలతో చల్లగుండు మహారాజా. బాగుంది వరస. ఇలా అయితే బైరాగుల్లో కలవడానికి అట్టే కాలం అక్కర్లే. మెల్లగా, పాపం ఆవిడ వింటే నొచ్చుకుంటుంది. మీ భార్య నొచ్చుకున్నా మీకేం బాధ లేదు. ముష్టిది నొచ్చుకుంటోందని తెగ బాధపడిపోతున్నారు. లక్ష్మి, ఎందుకంత ఇదైపోతావు? మనకిప్పుడు కావలసినంత ఉంది. ఈ సంపదని దాన ధర్మాలతో సార్థకం చేసుకుందాం. ఆ తర్వాత బొచ్చె బోర్లించుకుందాం. ఏమిటి నువ్వనేది? సంపద ఉంటే అడ్డమైన వాళ్ళకి ఇచ్చేసి మీకు మీరు దానకర్ణుడు అనిపించుకొని కట్టుకున్న ఇల్లాల్ని పిల్లల్ని దిక్కులేని పక్షుల్ని చేసి పోదామని మీ ఊహ. స్వార్థం తప్ప ఏ కోసానా ఏమీ లేదు. మీకిప్పుడు ఏం తక్కువ చేశానని నీ దుగ్ధ? ఇదివరకట్లా పస్తులు లేవుగా. ఇల్లలకంగానే పండగ కాదు, మా గొప్ప సంపాదన. ఎటు తిరిగి ఈ 2-3 ఏళ్ల నుంచేగా. అది నేను చెబితే వచ్చిందేగా. అయితే
అందుకని ఒళ్ళు తెలియని ఆ దాన ధర్మాలు ఆపమంటున్నాను. తోటి వాళ్ళు చెంపన కూటికి గుట్టకి లేక అలో లక్షణ అని అంగలారుస్తూ ఉంటే మన పాటికి మనం భోగభాగ్యాల్లో మునిగిపోవడం అమానుషం లక్ష్మి. అది కాదు అసలు సంగతి. నా దగ్గర చెప్పకండి. మరేమిటి? మీ కీర్తి కండూతి. ఏ ముష్టివాడొస్తే వాడిని ఇంట్లోకి తీసుకొచ్చి పీకల మొయ్య మేపకపోతే పిడికిడి గింజలేస్తే చాలదా? ఇవాళ మనకుంది పెడతాం, లేనాడు పెట్టలేకపోయాంగా. ఉన్న నాడైనా కాస్త వెనకేసుకోపోతే ఎలా? సంపాదన అనేది త్యాగానికి కానీ భోగానికి కాదు లక్ష్మి. అది యోగులకి, మనం సంసారంలో. ఎవడు సంసారి? ఆర్తునికి ఇంత పెట్టి తినవాడే సంసారి గాని పిల్లికి బెచ్చం పెట్టకుండా అంతా తానొక్కడు అనుభవించేవాడు సంసారి కాదు, దొంగ. ఈ మెట్ట వేదాంతంతో నాకేం పని లేదు. ఇది నా కష్టార్జితం, నా ఇష్టం. కష్టార్జితం ఏమిటో ఆ కష్టం? నేను చెప్పి మీకు కొలువులో కుదిర్చేదాకా గుడ్డి గవ్వ సంపాదించగలిగారా? అందుకని ఇది నా వల్ల చేసిన ఆర్జన కనుక నా ఇష్ట ప్రకారమే దీన్ని ఖర్చు పెట్టాలి. ఏమిటి వితండవాదం? అవును, నాది వితండవాదం, మీది మహోన్నత వేదం. ఇలా దాన ధర్మాలు చేస్తూ పోతే ఇల్లు గుల్లైనా వీధిలో మీకు జేజేలు పడతారు. మీకు కావాల్సింది అది. ఆలు బిడ్డల ఆలనా పాలనా లేకపోయినా పై పై సన్మానాలు కావాలి మీకు, అంతే కదూ? లక్ష్మి, నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఓయబ్బో, అపార్థం. ఇన్నేళ్ల నుంచి వాయిస్తున్న మధ్యల ఏమిటా నిర్లక్ష్యం? కాక పిల్లలు ఆకలికి నకనకలాడినాడు, పట్టెడన్నం పెట్టలేక ఇవాళ నా ప్రాపకంతో ఏదో ఆర్జన చేస్తూ మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి ఎవరిచ్చారు అధికారం? ఇందుకే నిన్నానాడు రాణిగారి దగ్గరకు వెళ్ళొద్దు అని చెప్పాను. ఇది దాని అనర్థం. చూడు లక్ష్మి, ఈ జన్మకింత దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటే వచ్చే జన్మకైనా దరిద్రం లేకుండా ఉంటాం. వచ్చే జన్మ మాట ఎలా ఉన్నా ఇంకొద్ది రోజుల్లో చిప్ప కర్ర చేత పట్టుకొని ఆ ముష్టి వెధలతో కలిసి మనము ముష్టెత్తుకోవచ్చు. లక్ష్మి, నిజంగా వాళ్ళు పరమాత్మ స్వరూపులు. మనల్ని యాచించడం వల్ల మనకున్న దాంట్లో పెట్టే మహాదృష్టాన్ని కలిగిస్తున్నారు వాళ్ళు. ఈ మెట్ట వేదాంతాలు ఆపి బుద్ధిగా 4 తరాలు తిన్నా తరగని ఆస్తిని ఆర్జించడానికి ప్రయత్నించండి. ఎంతసేపటికి ఇహలోక ధ్యాసే తప్ప పరలోకాన్ని గురించి ఆలోచించక్కర్లేదా? కాకపోతే ఏదో వ్రతం చేసుకోవచ్చు. సంవత్సరానికి ఓసారి అందరినీ పిలిచి దేవుని కళ్యాణం చేయించవచ్చు. ఎదురుగా కనిపించేవాడి ఆకలి తెచ్చక రాళ్లకి కళ్యాణాలు వ్రతాలునా? అది నాకు మొదటి నుంచి ఇష్టం లేనిది. అప్పటి సంగతి ఏమిటో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం నే చెప్పినట్టు చేసి తీరాలి. కేవలం గొప్ప కోసం చేసే ఈ వ్రతాల వల్ల కళ్యాణాల వల్ల భగవంతుడు సంతోషిస్తాడా? భగవంతుడు సంతోషించకపోయినా మీ వేదాంత ప్రకారం అది చూడటానికి వచ్చిన మనుషులైనా సంతోషిస్తారుగా. సాటి వాళ్ళలోనే భగవంతుడు ఉంటారనేగా మీరనేది. మరీ ఇంత మొండితనం ఏమిటి? చెప్పేది వినిపించుకోకుండా. ఆ మాటే నేనంటే. ఆలి వంచలేక అధమత్వమున నుండి వెనుక వంతుననుట వెర్రితనము, చెట్టు ముదరనిచ్చి చిదిమిన పోవునా. ఏ ఆలిని వంచడంలోనే ఉందేమిటి మగతనం అంతా? చిన్న పెద్ద లేకుండా నోటికి ఎంత మాట వస్తే అంత అనేడేనా? అది పురుషుల హక్కే కాబోలు. లక్ష్మి, ఏ బెదిరిస్తారా? చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ, కంటిలోని నలుసు, కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా. మీరు నాకు చెప్పులో రాయిలా, చెవులో జోరీగలా, కంట్లో నలుసులా, కాల్లో ముళ్ళులా తయారైతే నేను ప్రశాంతంగా ఉండాలే? చూడండి, మీకంత పోరనిపిస్తే మీరు హాయిగా యథేచ్ఛగా మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోవచ్చు. నిజంగానే అంటున్నావా లక్ష్మి? మనస్ఫూర్తిగానే అంటున్నా. ఇటువంటి మొగుడుతో కలకాలం కలిసి బతకడం కంటే వేరే ఉన్నంత మాత్రాన నా పాతివ్రత్యానికి లోటు రాదు. వేమయ్య, వేమయ్య, మీ వదిన గారు కాలధర్మం చెందారయ్యా. వదిన, ఎక్కడి సతులెక్కడి సుతులు, ఎక్కడి బంధువులు సకులు, ఎక్కడి భృత్యులు, డొక్కుపడిపోవు వేళల చక్కటికి ఎవరు రారు సహజము వేమా. అభిరామయ్య, నేటికి నా సర్వబంధాలు నన్ను వీడిపోయాయ్యా. ఇక లోకంలో తిరుగుతూ నా ప్రజలకు నేను చెప్పవలసిందే మిగిలిపోయింది. ఇక ఆ పనిలో నిమగ్నమవుతాను. నాకు మాత్రం వేరే ఎవరున్నారు? నన్ను నీతో ఉండటానికి అనుమతిస్తే కృతజ్ఞుణ్ణి. సంతోషం. పద, లోకం అంతా పర్యటిస్తూ మనకు తోచింది, మనం నమ్మింది ప్రజలకు అందిద్దాం. వేమయ్య, సర్వబంధాలు విడిపడ్డాయి కనుక సన్యాసాశ్రమం స్వీకరించి ప్రబోధం చేస్తే
ప్రజలకి కొంత ప్రపత్తి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం సన్యాసులం కాక మరేమిటి అభిరామ? ఆహా, అది కాదు. కాషాయ వస్త్రాలు ధరించి ప్రజల్లోకి వెడితే మన పట్ల గౌరవం ఉంటుంది కదా అని. నవ్వుతావెందుకు? వేషభాషలెరిగి కాషాయ వస్త్రాలు కట్టగాని ముక్తి కలుగబోతు. తలలు బోడులైన తలపులు బోడులా. నీ సాంగత్యంలో అడుగడుక్కి జ్ఞానోదయమే. నీ మాటలే వరాల మూటలు. అడుగు ముందుకు వేశారో పుచ్చులు ఎగిరిపోతాయి, జాగ్రత్త. ఎవరు అనుకున్నారా ఈ భూమి? ఎవడు పుచ్చెలెగరగొట్టించుకోవడానికి ఇక్కడ సచ్చు దత్తపల్లి ఎవరు రేర్రా? మరి ఇంకేమిటి అనుకున్నారు? ఇదేదో భూమి తగాదలా ఉంది. అటు కొందరు ఇటు కొందరు పోగై పోట్లాడుకుంటుంటే జనమంతా చోద్యం చూస్తున్నారు. చాలాసేపటి నుంచి చూస్తున్నాం. ఇద్దరూ చెప్పే దాంట్లోనూ విషయం సబుగానే చూస్తుంది. ఇంతకీ సత్యం ఏమిటో తెలియట్లేదండి. సత్యం ఒక్కటే. భూమి నాదేయన్న భూమి పక్కున నవ్వు. దానహీను చూచి ధనము నవ్వు. కదన భీతు చూచి కాలుండు నవ్వురా విశ్వదాభిరామ వినురవేమ. అలా అని భూములన్నీ వదిలేసుకోలేం కదా. వదిలేసుకోవడం ఎందుకు? అంతా కలిసి పండించుకుని అంతా కలిసి ఆనందంగా అనుభవిస్తే ఇన్ని తగాదాలుండవు. మానవుల్లో హెచ్చు తగ్గులు లేకుండా సామరస్యం వెళ్లి విరుస్తుందని వేమన గారి విశ్వాసం. అవును, ఆ శుభదినం ఎప్పుడు వస్తుందో. ప్రజల్లో ఐకమత్యం పెంపొందించడం ఒక్కటే మార్గం. అవును, అభిరామయ్య చెప్పింది నిజం. ఈ వేమన గారు నిజంగా మహానుభావుడు. కేవలం 3 పాదాల్లోనే ముల్లోకలంత విశాల భావాన్ని విశదీకరిస్తున్నాడు. ఏమిటయ్యా ఇది? ఏమిటండి దొంగ నా కొడుకు, ఇల్లంతా గుల్ల చేసి మూట కొట్టుకొని పారిపోతుంటే పట్టుకున్నామండి. ఇంకేం చేస్తాం? అన్యాయం కదా ఇదే. పూర్వకాలం దొంగతనాలు చేసేవాడికి చేతులు ఎరిసేసేవారట. అదే సరైన శిక్ష. ఘోరకలి ప్రబలిపోతోంది. దొంగ బుద్ధిని చంపే ప్రయత్నం చెయ్యండి, దొంగను కాదు. చంపతగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చెయ్యరాదు. పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు. మీరు చెప్పేది మరీ దూరంగా ఉంది. అవునాయనా, వాడిలోనూ మనలోనూ జీవుడొక్కడే. కానీ మనకు అటువంటి బుద్ధి పుట్టక వాడికే పుట్టింది. అటువంటి చెడు బుద్ధి పుట్టడానికి కారణాలేవో అన్వేషించి ఆ పరిస్థితిని తొలగించండి. జీవి చంప శివుని చంపుటెయగు. జీవుడరసి తెలియ శివుడు కాడే. భావమందు వేగ పరికించి చూడరా విశ్వదాభిరామ వినురవేమ. బాబు, మీరు నన్ను రక్షించారు. ఇంకెప్పుడు జన్మలో దొంగతనం చెయ్యను బాబు. కట్టబడి కడుపు నింపుకుంటా. ఎంత విడ్డూరు! దొంగని కూడా మార్చేశాడు మహానుభావుడు వేమయ్య. వేమయ్య గారు సమాధిలోకి వెళ్ళిపోతున్నారంటారా? వయసు వచ్చింది, వెళ్ళిపోతారు సమాధిలోకి. మహాత్మా, మీరు సమాధిలోకి వెడుతున్నారు. నిత్య జీవితానికి కావలసిన నీతులు ఎన్నో మీ వలన విన్నాం. ఇక పరతత్వాన్ని తెలిపి మమ్మల్ని ధన్యుల్ని చేయండి. దానికి ఉపాయం తెలిపి కృతార్థుల్ని చేయండి. ఇంద్రియాలను జయిస్తే తత్వం దానంతటా అదే తెలుస్తుంది నాయనా. అది ఒకరు తెలిపేది, ఇంకొకరు తెలుసుకునేది కాదు నాయనా. అప్పుడు పరమాత్మ ప్రత్యక్షమవుతాడా అని వీరి సందేహం. పరమాత్మ వేరే ఎక్కడో లేడు.
తానే పరమాత్మ అవుతాడు. జీవాత్మ పరమాత్మలకు భేదం లేదంటారా స్వామి? అవును నాయనా. మాయా అనే ఆవరణలో చిక్కుకున్నంత వరకే జీవుడు వేరు, దేవుడు వేరు. ఆ మాయని తొలగిస్తే జీవుడే దేవుడు. అహం బ్రహ్మాస్మి అనే ఉపనిషత్ సూక్తిని ఎంత తేటగా చెప్పారు. సత్యం తెలిసిన కామక్రోధాధివాసనలు ఇంకా వదలటం లేదు స్వామి. ఇక మా గతింతేనంటారా? ఏమీ నిరాశ పడకు నాయనా, అనుభవించు. తత్వదర్శనం చేసే రోజు త్వరలోనే వస్తుంది. ఏమిటి స్వామి, కాముకుడు కూడా ముక్తుడవుతాడంటారు? వానికే ఆ అదృష్టం అతి త్వరగా కలుగుతుంది నాయన. భోగి త్యాగాన్ని అలవర్చుకుంటే యోగం తప్పక సిద్ధిస్తుంది. కామి కానివాడు కవి కాడు, రవి కాడు. కామి కాక మోక్ష కామి కాడు. కామి అయిన వాడు కవి అవును, రవి అవును. తమ అన్వేషణలో అంది వచ్చిన అనుభవాల్ని ఆట వెలదల్లో ఎంత అలవోకగా లోకానికి అందించారు. మట్టిలో పుట్టి మహోన్నత శిఖరాలను అందుకున్న ఈ మహామనీషికి నివాళులర్పిద్దాం. వేదాతీతుడు వేమనసుండి వేమన మాటలు వినరండి. వేదాతీతుడు వేమనసుండి వేమన మాటలు వినరండి. వేదాతీతుడు వేమనసుండి వేమన మాటలు వినరండి. వేమన యోగి నాటకం విన్నారు. రచన శరత్ పూర్ణిమ. సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. ఇందులో వేమన శ్రీ ఏబి ఆనంద్, వేమన అన్న శ్రీ కె మందులు, అభిరామయ్య శ్రీ బివి అప్పలనాయుడు, వేమన తల్లి శ్రీమతి కె సుందరలక్ష్మి, వేమన వదిన శ్రీమతి ఎన్ శ్యామల, వేమన భార్య శ్రీమతి వై సీతాభాస్కర్, కనకాంగి శ్రీమతి కె విజయలక్ష్మి, కనకాంగి తల్లి శ్రీమతి డి వసుమిత్ర, జ్యోతి బేబీ ఎన్ దీపిక. నిర్వహణ శ్రీ సివి సూర్యనారాయణ. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.